నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 16th June 2026 మార్కెట్ లాభాల్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 135 పాయింట్స్తోని 23,989 దగ్గర క్లోజ్ అయింది. సెక్టోరియల్గా మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అందులో టాప్ సెక్టార్ అనుకోవచ్చు రియాలిటీ, 2.26% రియాలిటీ సెక్టర్ టాప్లో ఉంది. తర్వాత ఐటీ సెక్టర్ కూడా బాగానే పాజిటివ్గానే క్లోజ్ అయింది. తర్వాత ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్ మెటల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది హైయర్ లెవెల్స్లో. హెల్త్ కేర్ సెక్టర్ కూడా కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఆటో సెక్టార్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనిపించింది. అయితే ఇప్పుడు మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ పర్ఫార్మర్ ఎస్సీఎల్ టెక్నాలజీస్ 3.55% పెరిగింది. తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, హిందుస్థాన్ యూనిలివర్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా ఇవన్నీ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన వాటిలో మెటల్ సెక్టరే ఉంది. హిండాల్కో టాప్లో ఉంది 3.11% మైనస్లో. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటార్స్, ఇండిగో, మారుతి ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏమి లేవు. మనం నిన్న కూడా అనుకున్నాం ఒక ఆపర్చునిటీ రావచ్చు ఇన్ కేస్ డోయర్ లెవెల్కి వస్తే. కాకపోతే ఈరోజు పెద్దగా ఏం రాలేదు. ఓపెనింగ్ ఆల్మోస్ట్ మన పివోట్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది. క్లోజింగ్ వచ్చేసరికి డే హై దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా లోయర్ లెవెల్కి వస్తే మనకి ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఈ రోజు ఓపెనింగ్ ప్రైస్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. దాన్ని మనం ఇంట్రాడేలో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం దాన్ని వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు లోయర్ లెవెల్లో మనకి 23,810 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఫెయిల్ అయితే 23,610. కీ లెవెల్లో చిన్న మార్పు ఇది 23,480 ఇప్పుడు మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మనం నిన్న అనుకున్నట్టుగానే నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. 24,025 నుంచి 24,075 ఒక 50 పాయింట్స్ జోన్ అది. దాంట్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. దాన్ని బ్రేక్అవుట్ కోసం చూడాలి. 24,075ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ 24,500 వరకు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ అది కూడా క్రాస్ అయితే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హైస్ 24,570-580. సో 24,500 నుంచి 24,580 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా లెవెల్స్ చూసుకొని నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ లెవెల్స్లో ఎలాంటి మార్పు లేదు. కీ లెవెల్లో మాత్రం చిన్న మార్పు ఉంది. దాన్ని చూద్దాం. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఈరోజు డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ డోజీ కూడా మనకి ఎగ్జాక్ట్లీ మన నో ట్రేడ్ జోన్లో వచ్చింది. మనం నిన్న వీడియోలో అనుకున్నాం 57,150 నుంచి 57,430 ఆ జోన్ మొత్తంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. జోన్ బ్రేక్అవుట్ కోసమే చూడాలన్నాం. కాకపోతే ఈరోజు డే అంతా కూడా మనకి అదే జోన్లో ట్రేడ్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ జోన్లోనే ఈరోజు ట్రేడ్ అయింది. అండ్ క్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. మన గతంలో చూస్తే ఇక్కడ కూడా అదే టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మేకార్ బ్రేక్ లాగా ఉంది. ఇన్ కేస్ డౌన్ సైడ్కి వెళ్తే 57,150ని క్రాస్ చేసి కిందకి వెళ్తే మాత్రం నెక్స్ట్ 56,810 ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అది కూడా బ్రేక్ అయితే 56,225 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో మనం కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిస్ మోడ్లో ఉండవచ్చు. ఇక్కడ మాత్రం మనం బయింగ్ 56,800 కన్నా కూడా 56,250 లెవెల్కి వస్తే మనకి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. ఒకసారి కీ లెవెల్ని మార్చుకుందాం. సో కీ లెవెల్ ఒక చిన్న మార్పే, మరీ హెవీ చేంజ్ ఏం లేదు. 54,880 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా భారీ డిప్స్ లాగా వస్తే అది మనకి పొజిషనల్ బయింగ్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈరోజు జరిగిన ట్రేడింగ్లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 112 ఉన్నాయి. షార్ట్ బిల్డప్లో 77, లాంగ్ అన్వైండింగ్ 8, షార్ట్ కవరింగ్లో 19 స్టాక్స్ కనిపించాయి. సో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్లో టాప్లో ఉంది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, తర్వాత ఎస్ఆర్ఎఫ్, అదానీ పవర్, ప్రెస్టీజ్, సుజ్లాన్, ఎస్సీఎల్ టెక్, ఫైనెక్స్ మిల్స్, తర్వాత ఐనాక్స్ విండ్ ఇవి ఉన్నాయి. అదే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది రాడికో ఖైతాన్,
ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, 13% పెరిగింది, కాకపోతే ప్రైస్ పెద్దగా ఏం తగ్గలేదు. నువామా, విఎంఎం, నేషనల్ అల్యూమినియం, సెయిల్, హిండాల్కో, ఆరో ఫార్మా వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అయితే మనం ఇప్పుడు ఒక 2 స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ 2 స్టాక్స్ కూడా కొంచెం బ్రేక్అవుట్ స్టాక్స్ తీసుకుందాం. ప్రీవియస్ లెవెల్స్ని బ్రేక్ చేసి కొంచెం హైయర్ లెవెల్లో ట్రేడ్ అయిన స్టాక్స్, వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి నెట్ వెబ్ టెక్నాలజీస్. సో స్ట్రాంగ్ ర్యాలీ మనకి ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 3730 నుంచి ఇక్కడ 4900 వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక డిప్ ఇచ్చి రివర్స్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రీవియస్ హైని బ్రేక్ చేయాలి. సో ఇక్కడ ఒక సప్లై ఏరియా అండ్ 4920 నుంచి సే అబౌట్ 4960 70 లెవెల్ వరకు. సో ఇది ఈ జోన్ని బ్రేక్ చేయాలి. మేబీ ఇప్పుడున్న మొమెంటం ప్రకారం దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. వన్స్ ఇది బ్రేక్ అయితే మనకి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్ తీసుకోవచ్చు, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ ఇస్తే మనకి 5354 వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 61.8% ఎక్స్టెన్షన్ లెవెల్ దగ్గర ఉంది. సో దానికన్నా పైనే క్లోజ్ అయ్యాం. దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు, ఏదైనా చిన్న డిప్ ఇచ్చినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే 5354 వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఈ మొమెంటం ప్రకారం చూసినప్పుడు. అయితే ఒక్కటి దీంట్లో ప్రాబ్లం ఎప్పుడంటే ఈ లోయర్ లెవెల్ కన్నా 4200 కన్నా కిందకి వెళ్తే మాత్రం చాలా వీక్నెస్ రావచ్చు స్టాక్లో. ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ ఎట్లా, ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఎట్లా, ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్. సో ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ నిన్న జరిగింది. సో 1395 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత ఈరోజు చిన్న డిప్ ఇచ్చింది కానీ డౌన్ సైడ్కి ఏం రాలేదు. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ, ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది స్టాక్లో. ఈరోజు కూడా లోయర్ లెవెల్లో మాత్రం రికవరీ స్ట్రాంగ్గానే కనిపించింది. అయితే దీంట్లో ఒక టెక్నికల్గా మనకి పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ ఏం లేవు. ఆల్మోస్ట్ 1480 ఆర్ 490 వరకు. ఇప్పుడు 1422 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో దీంట్లో డిప్స్ ఇస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఒకవేళ దీంట్లో వీక్నెస్ అంటే ఓన్లీ ప్రీవియస్ స్వింగ్లో బ్రేక్ అయితేనే వీక్నెస్, 1320 కన్నా కిందకి వెళ్తే మాత్రం స్టాక్లో చాలా వీక్నెస్ రావచ్చు. సో ఈ లెవెల్స్ చూసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ ఒక మనకి గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియా కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు మనకి. స్టాక్ని ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ అని కాదు కానీ ఒక మానిటర్లో పెట్టుకొని మనం లెవెల్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా ట్రేడ్ చేసుకుంటే దీంట్లో కూడా మనీ సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటి ఏదైనా సరే మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకోవాలి అండ్ దాని ప్రకారం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా, ఏదైనా స్టాక్ గురించి అంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇవన్నీ కూడా ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే మనం చెప్తున్నాము. ఏది కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్స్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లా ప్రతి విషయం కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఇండిగో డైలీ క్యాండిల్ స్టిక్